మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎండి అజీముద్దీన్, తెలంగాణ ముస్లిం మూడు భాషా దూదేకుల రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ పత్రికా విలేకరుల సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ ముఖ చిత్రంలో ఇవాళ వెనుకబాటుతనాన్ని గుర్తించి నాడు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు దూదేకుల కులస్తులను స్టేట్లో బీసీ గ్రూప్ 5లో చేర్చడం జరిగింది, సెంట్రల్లో ఓబీసీలో చేర్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దూదేకుల కులస్తులను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలలో ఏదైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అన్ని వర్గాలు అన్ని జాతులు బాగుపడాలని ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నామో, మరి వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు దూదేకుల కులస్తులను పక్కకు పెట్టడం జరిగింది. దూదేకుల కులస్తుల ఫెడరేషన్ ఏదైతే 125 జీవో ఎంఎస్ నంబరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ అంతా కూర్చొని సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్టులను ఆధారంగా చేసుకొని వాళ్ళ కమిటీలను స్టడీ చేసి మరి విలేజ్ వైజ్ ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తించి నాడు ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు జరిగిపోయిన తర్వాత రోషయ్య గవర్నమెంట్లో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరి బడ్జెట్ గ్రాంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ గ్రాంట్ అలికేషన్ గవర్నమెంట్ లోపం వల్ల తెలంగాణ ఉద్యమం తీవ్రత ఏర్పడి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో దూదేకుల ఫెడరేషన్ అనేది అటకెక్కించి దూదేకులను తొక్కిపెట్టడం జరిగింది. మేము మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ అన్ని గ్రామాలలో, జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్ర నాయకత్వం మేము ఏర్పరచుకొని ఇవాళ గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి ఊళ్ళలో బొందబెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని వర్గాలు మరి మీరెంత ఉంటే మీకంత రిజర్వేషన్ అనేది చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సాదారి ఉత్నా భాగ్యదారి అని రాహుల్ గాంధీ సూచన మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కులగణన చేపించడం జరిగింది. మరి వారు శాస్త్రీయంగా ఏదైతే కులగణన చేపట్టారో మరి వారి దగ్గర పూర్తి లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మరి ఆ లెక్కలలో మైనార్టీ ఉపకులాలు అన్నీ కలిపి మరి మైనార్టీ మొత్తం జనాభా కలిపి 13%గా చూపెట్టడం జరిగింది. ఆ 13%లో 3% ఓసీగా చూపెట్టి 10.9% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ అని ఆ బీసీలో అలిగేషన్ చేయడం జరిగింది. మరి బీసీలో అలిగేషన్ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతా భిన్నత్వంలో ఏకత్వం అని మరి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుగా అన్ని వర్గాలు ఒక గంగా జమున తహజీబ్ లాగా ఉన్న భారతదేశాన్ని ఇవాళ బీజేపీ మత రంగుతోని ఇవాళ కుల మతాల చిచ్చుతోని ఇవాళ రాష్ట్ర రాజకీయాలు మనం చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లలో కులాల పేరిట మతాల పేరిట మరి చిచ్చు పెడుతూ ఇక్కడ ఉన్న ఏదైతే బండి సంజయ్ గారు వారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మీకు ఒక అవగాహన ఉందో లేదో మరి మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీరు ఒక సెంట్రల్ క్యాబినెట్లో సహాయక మంత్రిగా ఉన్నారు. మరి మీ మోడీ ఏదైతే ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు, మరి ప్రధాని పస్మానా ముస్లిం సమాజ్ గురించి మరి రిజర్వేషన్ల గురించి మరి వెనుకబడిన జాతుల గురించి నేను గుజరాత్లో మరి వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది అని మరి వారే బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఆ మోడీ గారు ఏదైతే ఆ రిజర్వేషన్ పస్మానా ముస్లిం సమాజ వర్గానికి ఫలాలు అందాలని చెప్పేసి ఏదైతే మాట్లాడారో మరి దాన్ని స్ఫూర్తి తీసుకోకపోవడం బండి సంజయ్ గారు వారి విఘ్నతకే వదిలేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు నిన్న బీసీ రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే దూదేకుల కులస్తులను మరి రిజర్వేషన్ ఇవ్వద్దా అని బీజేపీకి సూటి ప్రశ్న వేయడం జరుగుతుంది. మరి దూదేకుల కులస్తులను గుర్తించిన రేవంత్ రెడ్డి గారికి మా దూదేకుల రాష్ట్ర పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి దూదేకుల కులస్తుల వాటా జనాభా ఎంత ఉన్నదనేది మీ దగ్గర శాస్త్రీయంగా లెక్కలు ఉన్నాయి. మరి మేము దూదేకుల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్
మీరు సపరేట్ దూదేకుల జనాభాకు ఇవ్వాలని మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము గత తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రదేశ్ రాష్ట్రంలో మరి బీసీలతో కలుపుకొని మేము బీసీలో రిజర్వేషన్ పొందుతూ మరి బీసీలతో సహజీవనం చేస్తూ మరి బీసీలలో రిజర్వేషన్ పరంగా మరి వాళ్ళతోనే కలిసి ముందుకు పోతున్నాం. మరి మీరు గతంలో మైనార్టీ షబీర్ అలీ గారు 4%లో మరి మమ్మల్ని చేర్చకుండా ఎక్సెప్ట్ దూదేకులు అనే వర్డు పెట్టి మరి బీసీఈ ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో అందకుండా చేయడం జరిగింది. మరి అటు మైనార్టీ 4% రిజర్వేషన్లో దూదేకుల కులస్తులకు రిజర్వేషన్ లేదు, ఇటు హిందూ ముస్లింలో వాళ్ళు ఏదైతే హిందువుల బీసీ కులాలలో మేము ఏదైతే సఖ్యతకు ఉండి అలా రిజర్వేషన్ పొందుతున్నామో అందులో ఉన్నత వర్గాలతో పోటీ పడలేకపోతున్నాము. మా ప్రధాన సమస్య రేవంత్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేస్తున్నాను, మా రాష్ట్ర అధ్యక్షునిగా నేను మీ నోటీసులకు తీసుకొస్తున్నాను. మా బీసీ దూదేకుల రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా మాకు రిజర్వేషన్ ప్రత్యేకంగా మీరు కేటాయించాలని నేను మిమ్మల్ని అప్పీల్ చేసుకుంటున్నాను. మరి మాకు జరిగిన అన్యాయం 70 సంవత్సరాలలో మైనార్టీలో ఉన్న జాతులలో, మైనార్టీలలో ఉన్న ఉపకులాలలో కులాల వారీగా తీసుకుంటే మరి మేము తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నాం. మరి పెద్ద సంఖ్యలో ఉన్న దూదేకుల కులస్తులకి రిజర్వేషన్ రాకుండా అన్యాయం జరిగింది. మరి మైనార్టీ కార్పొరేషన్లలో మరి మాకు గ్రామాలలో మరి లోన్లు రాని పరిస్థితి. మరి మైనార్టీ అని కలుపుకుంటూ మైనార్టీ జనాభా చూపెట్టి ఒక వక్ఫ్ బోర్డులో మెంబర్ లేకుండా, ఒక కమిషన్లో మెంబర్ లేకుండా, ఒక కార్పొరేషన్లో మెంబర్ లేకుండా మరి ఇప్పటి వరకు రాజకీయంగా కూడా మా పరిస్థితి జీరో ఉంది. మరి మీరు దీన్ని అన్ని అధికారులతో మీరు సర్వే తెప్పించుకొని మీరు అతి త్వరలో మీరు రేపు కరీంనగర్ వచ్చే బహిరంగ సభలో మాకు మొట్టమొదటిగా మాకున్న ప్రధాన సమస్య రిజర్వేషన్ సమస్య, రెండో సమస్య 2009లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫెడరేషన్ ఏర్పాటు చేశారో మరి ఆ ఫెడరేషన్ ఇప్పుడు వెనుకబడిన తరగతుల కమిషనర్ దగ్గర, బీసీ వెల్ఫేర్ కమిషనర్ దగ్గర మా ఫైల్ పెండింగ్లో ఉంది. మరి వెంటనే కమిషనర్ గారు మేడంని పిలిపించుకొని మరి ఆ ఫైలుకు మార్చిలో ఏదైతే మీరు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పెడుతున్నారో మీరు మార్చిలోనే బడ్జెట్ పెట్టి దానికి 200 కోట్ల నిధులు కేటాయించి మరి దానికి ఒక చైర్మన్గా నామినేటెడ్గా పాలకవర్గానిగా నియమించి మీ యొక్క దూదేకుల పట్ల ప్రేమ చూపెట్టాలని రేపు జరగబోయే బహిరంగ సభలో మరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా మీరు రావడం జరుగుతుంది. మరి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ మరి ఇక్కడ మీరు ముస్లిం గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టయితే ముస్లిం బీసీ దూదేకుల గ్రాడ్యుయేట్స్ పెద్ద మొత్తం సంఖ్యలో మరి ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ ఇటు ఎంబీఏ కానీ, ఇటు మన టీచర్లు కానీ, లెక్చరర్లుగా కానీ, మరి ఎంబీఏలు కానీ ఇట్లా చూసుకున్నట్టయితే మీ దగ్గర డాటా ఉంది. మరి పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఇవాళ ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఉన్నారు అంటే అది ముస్లిం దూదేకుల కులస్తులు. మరి మీరు మాకు ఒక కమిట్మెంట్ ఇవ్వండి, మీరు మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. మీరు రేపు జరిగే బహిరంగ సభలో మేము దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాము, నేను వెంటనే కమిషనర్ మేడంను పిలుచుకొని మీ ఫైల్ మీద సంతకం పెట్టి మార్చిలో బడ్జెట్ పెడుతున్నామని చెప్పి మీరు మాకు శుభవార్త తెలుపుతారని మేము ఆశిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అన్వర్ బాబు. నేను తెలంగాణ నూర్ భాషా బీసీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మొన్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్కటువంటి మీటింగ్లో చెప్పినటువంటి అంశాలపైన చర్చించాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలలో ఉన్నటువంటి ముస్లింలు, అంటే ముస్లింలలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి 10% మంది, 10% పైగా ఉన్నటువంటి ముస్లింల గురించి మొట్టమొదటిసారిగా దీన్ని ప్రపంచం వెలుగులోకి, అంటే అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల మేమందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10% పైగా ఉన్నటువంటి ముస్లిం బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి మేము ఇంతవరకు ప్రభుత్వ ఫలాలలో చాలా వెనుకబడి ఉండడం అనేటువంటిది దురదృష్టకరంగా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ముస్లిం దూదేకుల మిగతా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎలాంటి ప్రతిఫలాలు పొందకుండా పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, కనీసం జడ్పీటీసీ లాంటి పదవులలో కూడా ఎవరూ లేకపోవడం,
నామినేటెడ్ పోస్టులలో కూడా ఎవరూ లేకపోవడం, రిజర్వేషన్లు అయితే ఇంతవరకు ఆ రిజర్వేషన్ ఫలితాలు మా వరకు అందకపోవడం చాలా దురదృష్టకరం. బీసీఈలో ముఖ్యంగా దూదేకుల లాంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ ముస్లింలను దూరంగా పెట్టడం వల్ల బీసీలో ఉన్నటువంటి దూదేకుల కులాలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి చాలా కాలంగా మా దూదేకుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారం బీసీఈలో చేర్చాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది నెరవేరలేదు. అలాగే వీటికి ప్రత్యేకంగా ఫెడరేషన్ 2009వ సంవత్సరంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసిన వైఎస్ గారు అది యాక్టివ్ చేయకుండా ఇంతవరకు తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మిగతా ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఇంతవరకు దాన్ని యాక్టివ్ చేయకపోవడం, దానికి ఎలాంటి పాలక వర్గాన్ని నియమించకపోవడం, తద్వారా బీసీ కులాల్లో అయినటువంటి దూదేకులకు సరి అయినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికైనా మా యొక్క స్ట్రెంగ్త్ 10% ఉన్నటువంటి మా కులాలను గుర్తించి మాకు సరి అయిన న్యాయం, అంటే మా జనాభా ప్రాతిపదికన మాకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని, మీ దగ్గర జనాభా లెక్కలు ఆల్రెడీ మొన్న చేసినటువంటి సర్వే వల్ల మీకు వచ్చాయి. సో ఆ జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కల్పించాలని, అలాగే రాబో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు సరైన స్థానం కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందనటువంటి మా కమ్యూనిటీకి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాక మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ని ప్రకటించింది. ఇది 10%గా ఉంది. దాదాపు మన రాష్ట్రంలో కనుక చూస్తే 15%గా ఉన్నటువంటి జనాభాలో 10% మనం ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే దాదాపు 66% ఓసీ కమ్యూనిటీకి చెందినటువంటి అగ్రకులాలకు రిజర్వేషన్ లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 10% కూడా లేనటువంటి జనాభా ఉన్నటువంటి దాంట్లో కూడా దాదాపు 10%, అంటే 100% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా పొందుతున్నారు అగ్రకులాలు. మరి మాలాంటి ముస్లిం బీసీ కమ్యూనిటీలు చిన్న చితక పనులు చేసి జీవనం గడిపేటువంటి ముస్లింలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మా కులాలకి రిజర్వేషన్ పెంచుమని అడిగితే స్పందించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ తీరును మేము ఖండిస్తున్నాం. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సరైన రిజర్వేషన్ కల్పించి, అలాగే మాకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా కావాల్సిన ఫెడరేషన్, కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేసి మా బీసీ కమ్యూనిటీలలో, ముస్లిం బీసీ కమ్యూనిటీలలో ఉన్నటువంటి వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.